ఇప్పుడు పంచులంటే మావి, కామెడీ అంటే మాది అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో మన ముందు నెక్స్ట్ కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ కిరాక్ ఆర్పి. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆర్పి ఆర్పి సార్ నమస్కారం సార్. నీకు విషయం చెప్పంటావా? మన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. పోలవరం ప్రాజెక్ట్ అప్పుడే సక్సెస్ అయిందా? ఆ ప్రాజెక్ట్ కాదు, పర్సనల్ గా మనం చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. మేనేజర్ గారు అమెరికా నుంచి ఫోన్ చేసి 4 లక్షలు బ్యాంకులో వేసాను, 4 రోజులు ఎవరికి కనిపించకుండా బీభత్సంగా పార్టీ చేసుకుని టూర్ కి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ టూర్ ని నువ్వే ఫిక్స్ చేయాలి. ఎప్పుడు పోదామా? రేపు వెళ్ళిపోదామా? తప్పు తీసుకుని కొడితే ఇప్పుడు పోదాం, బస్ కిట్ లేక్ అయిపోద్ది. అవునా? అయితే చిటికలో రెడీ వచ్చేస్తా. ఏం కాలేదు ఇంకా. చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ సోనియే, లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఫ్లైట్ బుక్ చేసావా? దాని అమ్మను బుక్ చేసా. ఏసీ ఓలో బుక్ చేసావా? దాని అమ్మమ్మను బుక్ చేసా. ఏం బుక్ చేసావు ఇంతకి? ఇది సైకిల్ మీద టూర్ కి తీసుకెళ్తావా మమ్మల్ని? 6 కంపెనీలకి జనరల్ మేనేజర్ ని. వాట్ ఇస్ దిస్ ఆర్పి? వీడికి జనరేటర్ ఆన్ చేసేది కూడా చేత కాదు. వీడి జనరల్ మేనేజర్. ఏమన్నావా? ఆర్పి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను సైకిల్ మీద రానా? మీకు మంచి చెడ్డ చూసుకునేది నేను. ఓకే. అమ్మని చూపిస్తా అని చెప్పినానా? ఓకే. బొమ్మను చూపిస్తా. అంతేనా? ఎక్కుదాన్నా. ఆర్పి పల్లెటూరుకు తీసుకొచ్చింది కాక ఈ డట్టి బోర్డు ఏంటి ఆర్పి? ఇది డట్టి బోర్డా? సారీ చెప్పండి సార్. బోర్డుకి సారీ చెప్పడం ఏంటయ్యా? నువ్వు యాడికి వెళ్దామన్నావో? టూర్కి వెళ్దామన్నాను. ఈ 2 అక్షరాలు ఏంటయ్యా? సగటూరు. మరి ఇదేంటి? ఇది టూరే కదా? అది టూర్ కాక ఇంకేంది? కొత్త కప్పు తెగిపోతే ఆర్పి దానికి ఒక చరిత్ర ఉంది. ఏంటది? సగటూరు అంటే ఒక సగటు మనిషి బతకగలిగిన ఊరు. ఇక్కడ అహంకారాలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు. నీకు తెలుసా దీని గురించి? మమకారాలు ఉంటాయి. పిచ్చిపోగా అదే రా సగటూరు. మన పల్లెటూరులో ఇన్నుంటాయా? ఉంటాయా? ఉంటాయా? మా పల్లెటూరు మీద నాకు ఉన్న అభిమానం ఇంకా పెరిగిపోయింది. వెరీ మచ్ ఆర్పి. ఈ సంతోషం, ఈ ఆనందం ఎవరికైనా. వాట్ ఇస్ దిస్? 7 కంపెనీలకు జనరల్ మేనేజర్ ని నువ్వు పల్లెటూరుకు తీసుకొచ్చింది కాక తట్టి పేడ తొక్కిచ్చావా నాతో? దట్టి పేడ. సరే ప్లీజ్ సే సారీ టు దట్ మై పేడ. దాని చరిత్ర చెప్పంటావా? ఒబామా 10 సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రెసిడెంట్ అయినాడా? అయ్యాడు. ఆయనకు వైట్ హౌస్ ఇచ్చారా? ఇచ్చారు. గుమ్మం ముందు కల్యాణం చల్లడానికి ఇక్కడ పేడ ఎత్తుకుపోయినాడు. అమెరికా వైట్ హౌస్ లో ఉన్న ఒబామా గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళ ఇంటి ముందు పేడ ఇది చల్లారు. నమ్మవా? నేను నమ్మనారు. నీకెవరు చెప్పారు? మా నాయన చెప్పినాడు. మీ నాన్నకి ఎవరు చెప్పారు? వాళ్ళ నాయన చెప్పినాడు. వాళ్ళ నాన్నకి ఎవరు చెప్పారు? వాళ్ళ నాయన చెప్పినాడు. వాళ్ళ నాన్నకి ఎవరు చెప్పారు? మీ నాయన చెప్పినాడా? ఈ పేడ మొత్తం నాకే కావాలి. ఈ పేడ మొత్తం నాకే కావాలి. వాడన్న వస్తే చంపుతా. ఆర్పి నువ్వేంటో తెలుసా? అయిపోయింది సాంగ్ అక్కడ. రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆర్పి. థ్యాంక్ యూ. ఇంకేం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్పి. ఐఎమ్ రియల్లీ వెరీ దట్టి పుల్ పట్టుకోలేదు. నువ్వు పక్కన జరగండి, తిట్టేస్తాను. ఏంటి ఆర్పి ఇది చండాలంగా? ఏమన్నావు దాన్ని? దట్టి దున్నపోతున్నా. సారీ చెప్పు. దున్నపోతుకి సారీ చెప్పడం ఏంట్రా? దానికి ఒక చరిత్ర ఉంది తెలుసా? దీనికి చరిత్ర ఉందా? పైన ఎవడు ఉన్నాడు కదా? ఉన్నాడు. ఆయన ఫస్ట్ డ్యూటీ ఎక్కాడు కదా? ఎక్కాడు. సర్వీస్ వెహికల్ కావాలి కదా? ఆ సర్వీస్ వెహికల్ ఎక్కడ ఉందని చూసి లెఫ్ట్ చేసి ప్యాన్ చేసి కెమెరా జూమ్ చేస్తే మా ఊరు దున్నపోతు తగిలింది. అదే ఈ దున్నపోతు యొక్క ప్రపంచ చరిత్ర. నాకు ఈ దున్నపోతు కావాలి. కొట్టది. సరే ఎలా ఉంది మా ఊరు? చాలా 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 బ్రహ్మ. గాడ బాగుంది, గోడ బాగుంది, దూడ బాగుంది, నాకు ఈ రోజు ఊరు బాగుంది. ఏందిదే? కాకి ఈక ఇక్కడ ఎందుకు పడింది?
కాకి ఈకని ఇక్కడ ఎందుకు పడిందని చిన్న చూపు తీసి పడేస్తావా? ఇది మామూలు కాకి ఈక కాదు కా. ఏంది ఎలిజబెత్ రాణి కొన్ని సంవత్సరాలు చచ్చిపోయినప్పుడు ఆమెకు పిండం పెడుతున్నప్పుడు అడవిలో ఎవరు తినలేకపోతే ధైర్యం చేస్తే ఈ కాకి ధైర్యంగా వెళ్ళి ఆ పిండం తినొచ్చి మీ ఊరు ఆంధ్రవేళ వెళ్తూ థ్యాంక్ యూ, మంచి టూర్ తీసుకొచ్చావు, నాకు చాలా సంతోషం అనిపించింది. మరి నేను అప్పుడే చెప్తాను, అమ్మని చూపిస్తానే. దీనికి మనం ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. అవునులే, అంతే కదా? అవును. నాగబాబు గారు ఏమన్నారా? ఏమన్నారు? అట్ట పట్టుకుని కొట్టుకుంటే సుధీర్ టీం అయిపోతారా, ఎత్తు మాత్రపడని చెప్పలా? ఇప్పుడు చెప్తున్నా, ఈ జబర్దస్త్ స్టేజ్ మీద టీం లీడర్ అందరు ఏదో రకంగా అన్ని తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి. లేకపోతే ఇలా సన్నగా తయారవుతారు. నువ్వు ఎక్కువసేపు చూడబోక స్కిట్ లేక అవుతుంది అక్కడ. అదే తిరిగి తెచ్చేయండి. స్కిట్ ఇస్ కావాలా? ఓకే నాగబాబు సార్, బాగుంది స్కిట్. కానీ ఆ ఊర్లో ప్రతి పేడ దూడ అన్ని కూడా ఓ చరిత్ర కలిగిన చెప్పి నువ్వు చెప్పినటువంటి సొల్లు కబుర్లు మాత్రం చాలా బాగున్నాయి. గుడ్, ఫుల్ లెంగ్త్ ఎంటైన్ చేశావు. రోజా గారు, సగటూరు సగటు మనిషి బతికే ఊరు, చాలా బాగుంది, వెరీ నైస్.